హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజైతే ఎంతో హెల్దీ టేస్టీ అయినటువంటి ఒక స్వీట్ వెరైటీతో మీ ముందుకు వచ్చానండి. అదేనండి ఫూల్ మకానాతో చేసుకునేటువంటి క్యారమిల్ ఫూల్ మకానా అండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను తీసుకోవచ్చు. ఈజీగా కూడాను డైజెస్ట్ అవుతుందండి. బీపీని షుగర్ని కూడాను కంట్రోల్లో ఉంచుతుందండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ ఫూల్ మకానా తోటి మనమైతే స్వీట్ని అయితే తయారు చేసుకుందామండి. ఈ ఫూల్ మకానా హెల్త్కి చాలా మంచిదండి. వీటినే తామర గింజలని కూడా అంటారండి. మనమైతే దీంతో ఒక మంచి స్వీట్ వెరైటీని అయితే తయారు చేసుకుందామండి. అదేనండి క్యారమెల్ ఫూల్ మకానా అండి. ముందుగా దీని తయారీ విధానం ఎలాగో మీకైతే చూపిస్తానండి. ఒక కడాయి పెట్టుకోనండి. హాఫ్ ప్యాకెట్ వరకు నేనైతే ఈ తామర గింజలను తీసుకున్నానండి. వీటినైతే నేను డ్రై రోస్ట్ చేసుకుంటానండి. ఎందుకంటే ప్యాకెట్లో వచ్చినప్పుడు అండి అవి మెత్తగా ఉంటాయి కాబట్టి డ్రై రోస్ట్ చేసుకున్నాం అనుకోండి అవి క్రంచీగా తయారవుతాయండి. అందుకని డ్రై రోస్ట్ చేసుకోవాలండి వాటిని. ఇప్పుడైతే అవి రోస్ట్ అయిపోయినాయండి. పట్టుకొని చూసామనుకోండి ఒక్కసారి అవి అలాగా పొడిగా అయిపోయినాయి అనుకోండి, రోస్ట్ అయిపోయినట్లు లెక్కండి. ఇప్పుడైతే వీటిని తీసి నేను పక్కన పెట్టుకుంటానండి. నేను కొంచెం వేరుశనగ పప్పును కూడా యాడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి. అందుకని ఒక పావు కప్పు వరకు వేరుశనగ పప్పులను కూడా నేను వేయించుకుంటున్నానండి. తర్వాత పొట్టు తీసేసుకొని మిక్సీలో కొంచెం క్రంచీగా అండి అదేనండి పలుకులుగా ఉండే విధంగానే మిక్సీ చేసుకున్నానండి దాన్ని. తరువాత ఒక కడాయి పెట్టుకోనండి. నేనైతే హాఫ్ ప్యాకెట్ వరకు మకానా తీసుకున్నాను కాబట్టి ఒక 300 గ్రాముల వరకు బెల్లాన్ని అయితే తీసుకున్నానండి. దానిలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా బెల్లమంతా కరిగే విధంగా మనము కరిగించేసుకుందామండి. పాకం రావాలండి ఆ బెల్లము. చూసారా, దాన్ని అయితే చక్కగా కరిగించుకుందామండి. బెల్లం బాగా కరిగిందనుకోండి ఒక మంచి కలర్ కూడా వస్తుందండి. బ్రౌన్ కలర్కి చాలా బాగుంటుంది. చూసారా, ఈ బెల్లాన్ని ఆ విధంగా అయితే మీరు కరిగించేసేసుకోండి చక్కగా. బెల్లం అయితే బాగా కరిగిపోయిందండి, కానీ పాకం అయితే రాలేదండి. కొంచెం తీగ పాకమే వచ్చింది నాకు. నేనైతే కొంచెం ముదురు పాకమే తీస్తానండి. చూపిస్తాను కూడాను మీకు ఇప్పుడు పాకం ఏ విధంగా ఉండాలి అనేది కూడాను. అది ఇంకా కరగాలండి బెల్లము. చూసారా, పాకం అయితే వచ్చిందండి. మనకైతే సరిపోతుందో లేదో ఒకసారి చూసుకుందామండి. ఆ విధంగా గిన్నెలో నీళ్లు తీసుకొని కొంచెం దాంట్లో వేసుకుందాం అనుకోండి. పాకము గిన్నెకి అంటుకోకుండా వచ్చేసింది అనుకోండి మనకైతే పాకం వచ్చినట్టు గుర్తండి. ఇప్పుడైతే ఇంకా పాకం రాలేదండి. ఇంకా ఒక 2-3 నిమిషాలు అయితే పాకం వచ్చేస్తుందండి. ఆ టైంలో మనం బెల్లాన్ని గెంటితో కలబెడతానే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుందండి. మళ్ళీ ఒకసారి చూసుకుందామండి పాకం వచ్చిందో లేదో. చక్కగా కలబెట్టేసుకోండి నీట్గా. చూసారా, కలర్ చూసారా ఎంత బాగా వచ్చేసిందో బ్రౌన్ కలర్లోకి. ఆ కలర్ వస్తే చాలా బాగుంటుందండి. చూసారా, ఇప్పుడైతే నాకైతే పాకం అయితే వచ్చేసిందండి. చక్కగా సరిపోతుందండి పాకం. అదేం గిన్నె పట్టుకోలేదండి. చూసారా, చక్కగా పాకం వచ్చేసింది, నాకు సరిపోతుంది. ఈ టైంలో నేను 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటానండి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి నేను 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నానండి. కొంచెం స్మెల్ కోసము యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి యాలకుల పొడిని యాడ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు పాకం అయితే మనకు వచ్చేసింది కాబట్టి మనం దీనిలో ఇందాక మనం వేయించి పక్కన ఉంచుకున్నటువంటి మకానాలను కూడా యాడ్ చేసుకుందామండి. తర్వాత పొడి చేసి ఉంచుకున్నాను చూసారా, పొలుకులుగా వేరుశనగ పప్పుల పొడిని, దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. మొత్తము మకానాకి ఈ బెల్లము ఈ వేరుశనగ పప్పుల పొడి మొత్తం కలిపి దేనికి దానికి చక్కగా పట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క చాక్లెట్ లాగా కనిపిస్తుందండి చూస్తానికి. బయట స్వీట్గా లోపల క్రంచీగా ఉంటుందండి. చూసారా, చక్కగా కలబడింది. ఏ మకానాకి ఆ మకానాకైతే దీన్ని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఈ స్నాక్ ఐటమ్ని చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.